హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? బ్యాక్గ్రౌండ్ లొకేషన్ మారింది కదా, జర్నీ వచ్చామండి. సో తిని లైఫ్లో కూడా ఒక స్పెషల్ అకేషన్ కదా, అందుకని ఫ్రెండ్గా ఉండాలనుకొని వచ్చాను అనమాట. స్టార్ట్ చేద్దాం రండి. సో మా లైఫ్లో ఇప్పుడు వరుసగా ఫంక్షన్లు పెరిగిపోతూ ఉంటాయి అనమాట. కాకపోతే ఇది ఏంటంటే ముహూర్తం ప్రకారం సింపుల్గా చేసుకుంటుంది. ఇవాళ ముందు అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం రండి, పదండి. మా పద్దు వాళ్ళ బాబుది పంచెల ఫంక్షన్ అనమాట. ముహూర్తం ప్రకారం మంచి రోజు, అందుకని బట్టలు పెట్టేసుకుంటున్నాము. అందుకని ఈ వ్లాగ్ ఏంటంటే నేను డెకార్ చేసుకున్నది, సింపుల్గా ఇలా బట్టలు పెట్టుకున్నది కవర్ చేద్దామని ఇలా కుదిరినంతలో చేస్తున్నామండి. వీక్ డేస్లో వచ్చింది, తెల్లారుజామున ముహూర్తం, అందుకని చెప్పేసి అందరికీ రావటం కుదరదని మా వరకే ఇంట్లో చేసుకుంటున్నాం. పద్దు వాళ్ళ మదర్ అనమాట. సో ఇండియా నుంచి వచ్చారు, మేము యూకే నుంచి వచ్చాం. రాత్రి వచ్చాం, గంటన్నర పడుకుంది, నేను 4 గంటలు పడుకున్నాను. అందరికీ అలాంటి నిద్రలు చూడండి, కళ్ళ కింద ఉబ్బిపోయి గుంటలు పడి అలా అయిపోయాం. చెప్పాల్సిన విషయాలు కాదనుకుంటా, కానీ ఆపుకోలేక చెప్పేస్తున్నాను. సో ఏంటంటే ముహూర్తం ప్రకారం వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఇంట్లో పెట్టేసుకుంటున్నామండి. తనకైతే ఇండియాలో రిలేటివ్స్ అందరి మధ్యలో కూడా చేసుకోవాలని ఉంది. కాకపోతే వాళ్ళకి వర్కులు, హాలిడేస్ అన్నీ కుదరవు కదా. సో అందుకని ఇప్పుడైతే ముహూర్తానికి పెట్టేసి రేపు ఇక్కడ లోకల్గా ఇదే ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్తో రేపు భోజనాలు పెట్టుకుంటున్నాం అనమాట. సో అదండి, అన్నీ బాగుండి అన్నీ మనకు కుదిరితే తనకి రిలేటివ్స్ మధ్యలో ఇండియాలో కూడా చేసుకోవాలని ఉంది. ఇక అదంతా ఫ్యూచర్ ప్లాన్స్లేండి. సరే, ఇప్పుడు అసలు కార్యక్రమం మొదలు పెడదాము. ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు. రావాల్సిన వాళ్ళు అంటే ఎవరో కాదు, మా 2 ఫ్యామిలీసే. అక్కడ ఇంకా రెడీ అవుతున్నాడు మధు. లేట్ అసలు ఇవాళ, ఎప్పుడు నేను లేట్ హిస్టరీలో, ఇవాళ మధు లేటు. అదే విఐపి ఎంట్రీ లాగా లేటుగా వస్తున్నాడు. మధు గ్రాండ్ ఫాదర్లా ఉన్నాడు అంట బన్నుకి. తాత అంటే గ్రాండ్ ఫాదరేరా, హిజ్ డాడ్ అంట, వాళ్ళ ఫాదర్లా ఉన్నాడంట. బిట్టు రామ్మా. గొలుసు అలంకరణ జరుగుతుంది. అయిపోగానే ముహూర్తం అయిపోయింది, ఇంకా మా బాధ్యత అయిపోయింది. ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకోవడమే. ఆ పైన ఎక్కువ వస్తుందండి, పై దాంట్లో బంగారం ఎక్కువ ఉంది. స్క్వీజ్ తీసేవంటరా. అయినా నువ్వనా వీడిని నమ్ముకొని ఫోటోలు దిగుతున్నాను చూడు. ఇప్పుడు తీస్తున్నావా? మేము బాగా లో బడ్జెట్ ఫోటోగ్రాఫర్ మాట్లాడుకున్నామండి బనుగాడిని. నువ్వు వేయకూడదు, పన్ను పెద్దోడని. అది లాక్కుంటుంది ఇవ్వట్లా. ఇక్కడ వీళ్ళ ముగ్గురిని ఫోటోషూట్ నడుస్తుందండి. కూతురు ఉండేసరికి ఖచ్చితంగా బాధేస్తాడు. ఒకసారి కట్ చేసుకోండి. ఇలా రోజుకొక చీర నాకు పెట్టాలా, నేను రోజుకొకటి తీసుకోవాలని బాగా దీవిచ్చు. అంతకు మించి కావాలంటే రోజుకు గొలుసు కూడా పళ్ళెం, వెండి పళ్ళెంతో పాటు రావాలి. ఇలా రోజు 10 చీరలు అన్న వాళ్ళని ఇచ్చావు కదా. నేను ఒకటే కోరుకున్నది, 10 కోరుకుంటా.
అదే పొద్దు నుంచి నీకు ఒక్కదానికైనా మా ఫ్యామిలీలో ఎవరికి ఇట్లేదు అంటున్నాడు. ప్రాబ్లమ్స్ ఏంటి చాలా కంప్లీట్లీ చెప్పు. పొద్దున్నే లేపారు, టైంకి ఫుడ్ లేదు, లంచ్ స్కిప్పుడు, నో బట్టలు, నో గిఫ్ట్, ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్కే పెట్టారు పెట్టి. నీకు నాకు చాకెట్ ఇచ్చేది. ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఒక క్లిప్ తీశాను వండేటప్పుడు, మీరు ఈ లోపు అది చూసేయండి. మళ్ళీ కలుద్దాం. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ని నా ఫ్రెండ్ పద్దు అండ్ తన మదరు చేశారండి. వాళ్ళు కష్టపడి చేశారు, మేము కష్టపడి తిని పెట్టామన్నమాట. గారెలు అండ్ బెల్లం పాయసం, మళ్ళీ పాలతో చేసిన ఉప్మా చేశారండి. ఇది నేను ఫస్ట్ టైం తినటం. మన పాతకాల పెళ్ళిళ్ళలో చేసేవాళ్ళంట. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, అందుకే అనుకుంటా. ఫుల్ ఎంజాయ్ చేసాం బ్రేక్ఫాస్ట్ని అయితే. కష్టపడి చేసిన డెకరేషన్ చూసుకుంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈ డెకరేషన్ మొత్తం ఇండియా నుంచి తెప్పించిందండి. సో ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ అనమాట. ఎక్కడ ప్లాస్టిక్ అనేది వాడలేదు, సోలా వుడ్తో చేసినాయి అండి ఇవి. ఈ బ్యాక్గ్రౌండ్ డెకార్ మాత్రం క్యాన్వాస్ ప్రింట్ కదా, జూట్ కూడా వాడతారు బ్యాక్గ్రౌండ్కి. ఇంతకుముందు వీళ్ళ దగ్గర నేను తీసుకున్నాను, అప్పుడు జూట్ది ఇచ్చారనమాట. సో ఇదేంటంటే మనకి చూడండి ప్లాస్టిక్ లేకుండా ఎకో ఫ్రెండ్లీ కాబట్టి చాలా న్యాచురల్ లుక్. రూటెడ్ ఇండియన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నామండి ఇవన్నీ. ఇది మేము కంప్లీట్లీ కస్టమైజ్ చేసినాయి. పింట్రెస్ట్లో మేము జస్ట్ ఇదొక్కటి ఒక పిక్చర్ తీసుకున్నాం. అండ్ ఈ దండలు సపరేట్గా తీసుకున్నాం మోడలు. ఇదైతే ఒక ఉయ్యాలకు కదా పద్దు, ఒక ఉయ్యాలకు హ్యాంగ్ చేసి ఉన్నది తీసుకున్నాం. ఇవి మళ్ళీ సపరేట్ దండలు, ఇది మళ్ళీ సపరేట్. ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఒకటి వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారనమాట. మనకు నచ్చినట్టు, మనకు నచ్చిన కలర్స్ వచ్చేదాకా వాళ్ళు మనకు శాంపిల్స్ పంపిస్తారనమాట, క్లిప్స్ వాట్సాప్లో. ఇవన్నీ సోలా వుడ్తో చేసినాయి అండి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట. ఇండియా నుంచి కొరియర్ కూడా మనకి చాలా ఈజీగా వచ్చింది. వరల్డ్ వైడ్ ఏ కంట్రీకైనా కొరియర్ వేస్తారు. పీచ్ క్రీమ్ కలర్ కాంబో అండి, అదేమో లైట్ ప్యారెట్ గ్రీన్ అనమాట. ఇక్కడ మొత్తం వచ్చినాయి అన్నీ ఇండియా నుంచే వచ్చినాయి అండి. రూటెడ్ ఇండియన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. పైన ఉన్న ఒక్క నెట్ క్లాత్ మాత్రం మేము యాడ్ చేసామన్నమాట. ఇవాళ మార్నింగ్ మేము యాడ్ చేసాం అది. మిగతావి మొత్తం వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి. సో వరల్డ్ వైడ్ కొరియర్ సర్వీస్ ఉంది. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్ అనమాట. గట్టిగా 40 minutes to 1 hourలోనే మొత్తం డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ వీటన్నిటికీ హుక్స్ ఇచ్చారనమాట. మనకి జాకెట్లకి వెనక హుక్స్ ఉంటాయే అవి ఇచ్చారు, పిన్స్ పెట్టేసి ఉన్నాయి అనమాట బ్యాక్ డ్రాప్కి. జస్ట్ హుక్ తగిలిచ్చేసుకోవటమే, అందుకని చాలా ఈజీగా తొందరగా అయిపోయింది. ఇవి కూడా ఏంటంటే మేము 3 colors కాంబో ఇలా అడిగామన్నమాట. వాళ్ళు ఇది రెడీ చేసి ఇలాగే యాజ్ ఇట్ ఈజ్ పంపించారు. యాక్చువల్గా ఇది పద్దు నా దగ్గర చూసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అయ్యి తీసుకుందనమాట. సో మేమిద్దరం కలిసి ఇవన్నీ ఏది కలర్ కాంబోలు ఈ డిజైన్ చేయటము ప్లాన్ చేసుకున్నాం. ఇంకోటి ఇది మెటీరియల్ కూడా చాలా థిక్గా ఉందండి, మామూలు పల్సటి క్లాత్లా కాదు, అందుకే న్యాచురల్గా అనిపించింది. మనకి ఇండియాలో ఇది ఆకులు కదా, ఈ కలర్ ఆకులతో చేస్తారు. సో అది న్యాచురల్. బట్ లుక్ వైజ్ ఏంటంటే మాకు అంత న్యాచురల్ ఇక్కడైతే అవైలబిలిటీ ఉండదండి. అందుకే ఈ కంట్రీలో పెద్ద ఫంక్షన్లు చేయడానికి చాలా ఆలోచిస్తాం, మెయిన్ డెకరేషన్ వల్ల. సో ఇదనమాట అండి డెకార్ గురించి. రూటెడ్ ఇండియన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని పింగ్ చేయండి. వరల్డ్ వైడ్ డెలివరీ ఆప్షన్స్ ఉంటాయి అందరికీ అవైలబుల్గా. ఈజీగా మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ప్లాస్టిక్ అనేది లేకుండా ఎకో ఫ్రెండ్లీ అనమాట. రూటెడ్ ఇండియన్ డెకార్ పేజ్లోనే అండి నేను రిటర్న్ గిఫ్ట్లకు కూడా తీసుకున్నాను. ఇవి విడిగా మేము ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి కాదు, పద్దు నేను చెరొకటి ఊరికే తెప్పించుకున్నాం అనమాట ఐడియా కోసం. వాళ్ళ దగ్గర ఇవి రిటర్న్ గిఫ్ట్లుగా ఇస్తుంటారనమాట. మనం మల్టిపుల్గా ఎన్ని కావాలన్నా మనం ఆర్డర్ చేయొచ్చు. ఇది కూడా కొరియర్ చేస్తారు. టాటా ఈస్ ఉండి పైన దీపం పెట్టుకునేటట్టు చిన్నది. అండ్ వినాయకుడి విగ్రహం కూడా చాలా సాలిడ్గా బాగుంది. సో ఇవి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ లాగా బాక్స్ అనమాట. ఇలా ఇందులో పసుపు కుంకాలు పెట్టారు, బ్యాంగిల్స్, పూలు. ఇవి ఏంటంటే కోస్టర్లు, ట్రెడిషనల్ కోస్టర్స్ అనమాట, వుడెన్వి. రకరకాలు ఉన్నాయండి, మేము 2 రకాలు తెప్పించుకున్నాము. ఇదొక రకం, ఇదొక రకం. సో ఇది కూడా ఏంటంటే దేవుడి దగ్గర మనం ఏదన్నా డెకరేటివ్గా దీపంలాగా పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ ఇవి దీపాలు, అది దేవుడి దగ్గర మనం డెకరేటివ్గా పెట్టుకోవడానికి. ఇది స్టోన్దండి. సో అదొకటి. ఇవి పసుపు కుంకాలు. ఈ 2 కోస్టర్స్ ట్రెడిషనల్వి. మీరు 1 కానీ 2 కానీ 100 కానీ ఎలా కావాలన్నా బయట కంట్రీకి కొరియర్ చేస్తారనమాట. ఇవి మేమిద్దరం ఏదో ఊరికే ఇష్టంగా తెప్పించుకున్నాం అంతే. ఇదన్నమాట. ఓ జాను
ఇది పెట్టింది మొత్తం డెకార్ అంతా సుభాష్ గారు. అదిగోండి, కష్టపడిన వాళ్ళు అలా పడుకుంటారండి. కష్టపడ్డ వాళ్ళు ఇప్పుడు భోజనాలు రెడీ చేశారు, చూద్దాం రండి. ఇస్తరాకులు అనమాట ఇవాళ. ఇది ఇండియా నుంచి తీసుకొచ్చింది ఇస్తరాకులు. ఇది ప్రాపర్ మనకు మామూలు ఇస్తరాకే, అడుగురు కొంచెం పేపర్లా పెట్టేసి గట్టిగా ఉంది అంతే. మేము బ్రేక్ఫాస్ట్ చాలా హెవీగా తిన్నామని సింపుల్గా వండుకున్నామండి. పచ్చి టమాటా పచ్చడి, క్యారెట్ బీన్స్ ఫ్రై అండి, అప్పడం, పప్పుచారు. సింపుల్ భోజనం అండి. ప్రశాంతంగా తిని రిలాక్స్ అయిపోతాం ఇవాళకి. రేపు మాత్రం అందరినీ భోజనానికి బయట పిలిచాం. ఇదండి ఇవాళ మా సింపుల్ డెకరేషన్ ఐడియాస్ అండ్ సింపుల్ డే ఇలా గడిచింది అనమాట, బట్టలు పెట్టడం వరకు. సో రేపు మాత్రం బయట ఇక్కడ ఫ్రెండ్స్ని తీసుకొని బయట రెస్టారెంట్లో ఒక సింపుల్గా కొంచెం ఒక ఈవెంట్లా చేసుకుంటున్నాం ఇక్కడ లోకల్గా, ఇదే ఊరు వరకు. సరే, అది ఇంకో వ్లాగ్లో యాడ్ చేస్తాను, ఓకేనా? సరే, ఇంక ఇప్పుడు మీరు ఫ్యాషన్ టాక్ చూసేయండి. మరి ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఈ శారీ వచ్చేసి ప్యూర్ బెనారస్ టసర్ శారీ అండి. సో టసర్ అనేసరికి మనకు తెలిసిందే, లైట్ షైన్ ఉంటుంది. అండ్ శారీ మొత్తం ఇలా బుటీస్ వచ్చినాయండి, గోల్డ్ సిల్వర్ జెరీ బుటీస్ అనమాట. సో లైట్ వెయిట్ ఉండి చాలా హ్యాండీగా, ఈజీ టు మౌల్డ్ అనమాట. సో బార్డర్ అంతా ఇలా వచ్చిందండి, పేస్టల్ కలర్స్తో షేడ్ అయ్యి వచ్చింది. బార్డర్ మొత్తం గోల్డ్ జెరీ అనమాట. పళ్ళు కూడా మొత్తం గోల్డ్ జెరీ వచ్చింది. టసల్స్ ఏమో ఇలా వచ్చినాయి ఈ శారీకి. నేను ఈ బార్డర్ కోసం ఈ శారీ తీసుకున్నానండి. బార్డర్ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉందని. సో ఇదన్నమాట శారీ గురించి. శారీతో పాటు వచ్చిన బ్లౌజే అనమాట ఇది. బ్లౌజ్ మొత్తం ఇలా గోల్డ్ జెరీ వచ్చింది బ్లౌజ్కి కూడా. సో ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఈ జ్యువెలరీ నేను అదివరకు ఒకసారి వ్లాగ్లో చూపించానండి, ఎక్కడ పర్చేజ్ చేశాను. వసుంధర డైమండ్స్లో తీసుకున్నాను హైదరాబాద్లో. సో ఇది ఇటాలియన్ కంట అంటారు. సో దానికి మ్యాచింగ్ వచ్చిన ఇయర్ రింగ్సే అనమాట ఇవి, చిన్నవి. దీనికి మ్యాచ్ అయినాయి అని చెప్పి పెట్టేసాను అనమాట, ఇంట్లో కదా సింపుల్గా నైస్గా ఉంటుందని. ఇంక ఇప్పుడు ఇవేమో ఈ బ్యాంగిల్స్ కూడా నేను మొన్న లాస్ట్ ఇండియా ట్రిప్లో తీసుకున్నామండి. ఇప్పుడు బిట్ గైడ్ ఫ్యాషన్ టాక్. ఇది రెడీమేడేనండి, విడిగా మేమేమి కస్టమైజ్ చేయించింది కాదు, ఏమీ రిపేర్స్ ఏమీ చేయించలే, నో కస్టమైజేషన్. డైరెక్ట్ రెడీమేడ్ తీసుకున్నాము, నీరూస్లో, హైదరాబాద్ నీరూస్లో తీసుకున్నామండి. దానికే ఈ చున్నీ వచ్చింది అండ్ లెహంగా టైప్ అనమాట. ఇది వర్క్ అంతా కూడా దానికి వచ్చింది. బాందిని క్లాత్ అనమాట, ఇది షైనీ క్లాత్. ఇదేమో క్రష్డ్ జార్జెట్ విత్ సీక్వెన్స్ ఉన్నాయి మొత్తం. ఇది పేస్టల్ గ్రీన్ అండి, ఇది పేస్టల్ గ్రీన్. ఇది మొత్తం బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇలానే వచ్చింది. సో ఇదనమాట. ఇదేమో జ్యువెలరీ గురించి. ఈ జ్యువెలరీ ఇప్పుడుది కాదండి, ఎప్పుడో 18 years ఎగోది. అప్పట్లోనే ఈ మోడల్ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ క్యాట్లాగ్స్లో ఈ స్టైలు ఇక్కడ సిల్వర్లో ప్లాటినంలో దొరికేవన్నమాట. దాన్ని కాపీగా తీసుకెళ్ళి ఇండియాలో చేయించా అనమాట గోల్డ్ షాపులో, వైట్ పాలిష్ వేసి. అప్పటి నుంచి అలానే చెక్కు చెదరలా, గట్టిగా నేను 2 సార్లు పెట్టుంటా. ఇప్పుడు బిట్టు టర్న్ అయిపోయింది. ఈ ఇయర్ రింగ్స్ దీనివే ఓల్డ్ ఇయర్ రింగ్సేనండి, ఒక 3 years 2 years ఎగో తీసుకున్నవి. అండ్ ఇవేమో బ్యాంగిల్స్, ఈ బుజ్జి రింగ్. అయిపోయింది అనమాట మా ఫ్యాషన్ టాక్. ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ మా అందరి దాకా అందజేయండి. ఓన్లీ ఫీమేల్స్కి అందజేయరా? ఇంకోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.